ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిపై అనేక కేసులు బుక్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్‌లని విన్నాను. అసలు ఏంటి సబ్జెక్టు? అమెరికాలో బిజీగా ఉన్నాను కదా! అంటే చాలామంది కాల్ చేసి ఇది చాలా అన్యాయం జరుగుతుందండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందరి గురించి మాట్లాడతారు. అది సత్యమే. ఓసారి నా గురించి కూడా మాట్లాడారు సందర్భంలో. ఇప్పుడు వారు మాట్లాడింది ఏటని నేను క్లియర్‌గా విన్నాను. అందులో నాకేమైతే తప్పు కనిపించలేదు. అయినప్పటికీ ఒత్తిడి చేసినందువల్ల ఆయన మాటలు విత్‌డ్రా చేసుకున్నారట. చేసుకున్న తర్వాత కూడా ఆయన మీద కేసులు పెడుతున్నారంటే అది ఎంత దారుణం. అంటే ప్రజాస్వామ్యంలో ఇంకెవరు మాట్లాడకూడదా ఎవరి గురించి? మరి అలాగైతే చట్టాలెందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఎందుకు? కనుక చంద్రబాబు నాయుడు గారు మీకు బాగా తెలుసు. నేను అనేక సార్లు అమిత్ షా గారిని కలిశాను. కలిసినప్పుడు మీ అందరి సబ్జెక్టులు మాట్లాడుకున్నాం. ఆయన స్టాల్ లీడర్ అమిత్ షాజీ. ఆయన చైల్డిష్ లీడర్ కాదు. ఆయన రైట్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ ఈ కొన్ని విషయాల్లో. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏమో నాకైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినయి సత్యమని అనిపిస్తుంది. నాకున్న అనుభవంతో. పోనీ ఏదైనా ఆయన విత్‌డ్రా చేసుకున్నారు కదా! ఆ తరువాత మీరు ఒక ఫాదర్ ఫిగర్ ఆల్మోస్ట్ 80 ఇయర్స్ ఏజ్‌లో ఈ యంగ్ పొలిటీషియన్స్ లాగా మీరు బిహేవ్ చేస్తే మరి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? మీరు అందరికీ బుద్ధి చెప్పాలి. ఒకటి గుర్తుంచుకోండి. ఫాదర్ ఫిగర్‌గా మీరు ఉన్నంత వరకు మీకు కొంత క్రెడిబిలిటీ ఉంటది. ఇలాంటి చిల్లర రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడితే నాలుక కోసేస్తాం అని మీరు కూడా దిగజారిపోతే అది మీకు నష్టం, మీ పార్టీకి నష్టం. నాలాంటి పెద్దవారి ద్వారా మీరు అనవసరంగా కొన్ని ఇష్యూలు మీరు ఫేస్ చేయవలసి ఉంటది. కనుక తక్షణమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన కేసులన్నీ విరమించుకోవాలి, విత్‌డ్రా చేయాలి. నేను మానిటర్ చేస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యములో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. అందులో యువతీ యువకులు ఈరోజు నిరుద్యోగులు ఎన్ని కష్టాల్లో ఉన్నారు. రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని రాజకీయ నాయకులు వారి కొడుకులకైతే లక్షలు, కోట్లు, వందల వేలు కోట్లు ఆదాయం. ఈ సాధారణమైన యూత్, అన్‌ఎంప్లాయిడ్ యూత్ మణిగిపోతున్నారు. కోట్ల మంది నిరుద్యోగులు. అందుకనే వాళ్ళు ఈ మధ్యనే ఒక గ్రూపు బయలుదేరి ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. మేం కాక్రోచులమా? కాదే. మేము నిరుద్యోగులం అయినప్పటికీ నీతి నిజాయితీ కలిగిన వారము అని రెచ్చిపోతున్నారు. యూత్‌ని రెచ్చగొట్టకండి. సమస్యల్ని పరిష్కరించండి. ఎవరు నోరు మూయించడానికి ట్రై చేయకండి. ఎంత నోరు మూయించాలంటే అంతమంది ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను కదా! అన్యాయాన్ని సహించు, న్యాయం కొరకు పోరాడదాం. అందరూ కలిసి ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.